Hello sweet souls, welcome back to Sweetie's Life. సో యాజ్ యూ కెన్ సీ ఇది మా టీవీ ఏరియా. ఇంతకుముందు ఇక్కడ అండ్ ఇక్కడ మొత్తం ప్లాంట్స్ ఉంటుండే, రియల్ ప్లాంట్స్. కాకపోతే మా ఇంట్లోకి వింటర్లో అండ్ రైనీ సీజన్లో కొంచెం లైట్ తక్కువ రావడం వల్ల అన్నీ ఎండిపోతున్నాయి. సో అన్నీ తీసేసాం. బట్ ఆ ప్లేస్ మొత్తం ఖాళీ ఖాళీగా ఉండేసరికి ఐ థాట్ రీడెకరేట్ చేద్దామని ఐ ఆర్డర్డ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ మీషో. సో ఇవాళ మీషోలో నుంచి తీసుకొచ్చిన ఆ ఐటమ్స్ తోటి ఈ ఏరియాని రీడెకరేట్ చేయబోతున్నాను. అండ్ ఈ డెకరేషన్కి నేను నాకు ఒక చిన్న హెల్పర్ని కూడా తెచ్చుకున్నాను. ఈరోజు ఈ డెకరేషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది మా అక్క బిడ్డ, నాకంటే చాలా చిన్నది కానీ నాకంటే చాలా పొడుగుంది. ఇద్దరం కలిసి ఈ రీజియన్ ఎలా డెకరేట్ చేస్తాం అండ్ నేను తీసుకున్న ఐటమ్స్లో మీకు ఏదైనా నచ్చితే నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను మీకు లింక్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ డెకరేషన్ మొత్తం అఖిల్కి ఐడియా కూడా లేదు నేను చేస్తున్నట్టు, కానీ నేను బిహైండ్ హిస్ బ్యాక్ ఇదంతా చేస్తున్నాను. ఐ హోప్ హీ లైక్స్ ఇట్. క్లీనింగ్ అయిపోయాక ఈ థర్మోకోల్ షీట్ని అక్కడ కొంచెం వైరింగ్ అది ఉంది కాబట్టి దానిపైన ప్లేస్ చేద్దాం. అండ్ దానికోసం మెజర్మెంట్ తీసుకోవడానికి మా దగ్గర ప్రస్తుతం స్కేల్ ఆర్ మెజరింగ్ టేప్ లేదు. సో యాక్సిల్ బ్లేడ్తో మెజర్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని కట్ చేసి అక్కడ ప్లేస్ చేసుకుందాం. సక్సెస్ఫుల్గా క్రాస్గా కట్ చేసాం. డెకరేషన్కి కొన్ని బుక్స్ కూడా యూజ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నా దగ్గర ఎస్థెటిక్గా ఏం బుక్స్ లేవు. సో ఉన్న బుక్స్ని యూజ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం అయితే డెకోర్ చేస్తా. ఫ్యూచర్లో ఏమైనా కొంటే అప్పుడు రిప్లేస్ చేస్తా. ఇటు 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 కార్నర్కి పెట్టు, ఇట్లా పడుకోబెట్టు. మొత్తం కార్నర్కి కాదు, కొంచెం అటానే పెట్టు. ఇది మధ్యలో ఒకట్లా పెట్టు, మధ్యలో పెట్టేసి. ఈ వాజ్ అండ్ ఈ గడ్డి రెండు మీషోలో తీసుకున్నవి. బేసిక్గా అన్నీ మీషోలో తీసుకున్నవే. ఇది పాంపస్ గ్రాస్ అని కొడితే ఇది వచ్చింది. యాక్చువల్గా ఇది పాంపస్ గ్రాస్ కాదు, ఏదో సంథింగ్ పిచ్చి గడ్డి, ఏదో సంథింగ్ నార్మల్ గడ్డి. నేను మొత్తం న్యూట్రల్ ఉండేలాగా తీసుకున్నాను, ఏది ఎక్కువ బ్రైట్గా ఆర్ కలర్ఫుల్గా ఏం తీసుకోలే. కొంచెం అట్లా బ్లెండ్ అయ్యేలాగానే ఉండాలని తీసుకున్నా. యాక్చువల్గా నేను అక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ పెడదాం అనుకొని ఆర్డర్ చేసిన, కాకపోతే అది చాలా చిన్నగా వచ్చేసరికి దాని ప్లేస్లో ఈ మిర్రర్ పెడుతున్నా. దాదాపు ఆ బుక్ పైన వచ్చేలాగా పెట్టు. ఈ 2 వాజెస్ కూడా తీసుకున్నా. ఇందులో ఫ్లవర్స్ పెట్టాలా ప్లేన్ ఉంచాలా అని తర్వాత డిసైడ్ అవుతా. ఫస్ట్ అయితే అక్కడ పెట్టి చూద్దాం ఎట్లుంటుందో. ఇక్కడ ఒకటి పెట్టు. బ్యాలెన్స్ అయిందా? ఇది బుక్ మీద పెట్టరా, ఒక నిమిషం. అంతే, ఒక్కసారి నువ్వు దిగు, ఎలా ఉందో చూద్దాం. నేనైతే ఇంతే ప్లాన్ చేసా, కాకపోతే ఇక్కడ నాకు కొంచెం ఖాళీ అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఫిల్ చేయడానికి నా దగ్గర ప్రస్తుతం 2 ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి ఈ ఔల్స్ది అండ్ ఇది షిప్ది. ఏది ఎక్కువ సెట్ అవుతుందో పెట్టి చూసి దెన్ ఐ డిసైడ్. లేదంటే ఇది పెట్టి చూద్దామా. కొద్దిగా సైడ్కి తిప్పాలి అది. ఇది బాగున్నట్టుంది కదా. అవును, ఇది బాగుంది. ఫైనలీ ఐఎమ్ డన్ విత్ డెకరేటింగ్ దిస్ ఏరియా. అది కూడా సక్సెస్ఫుల్గా అఖిల్ వచ్చే ముందు ఫినిష్ చేసేసా. నేనైతే సింపుల్ అండ్ ప్లెజెంట్గా కనిపించాలనుకున్నాను లివింగ్ రూమ్ ఎప్పుడైనా కూడా. సో అందుకే నేను కలర్స్ కూడా అన్నీ న్యూట్రల్గా ఉండేలా చూసుకున్నాను, ఏది దేంతో క్లాష్ అవ్వకుండా ఉండాలని. అలాగే ఇవి కూడా నాకు అరేంజ్ అయ్యాయి అన్నీ మీషో త్రూ. మీషో ఇస్ లైక్ బెస్ట్ ఫర్ డెకరేటింగ్ ఐటమ్స్ అనిపించింది నాకు, ఎందుకంటే సిమిలర్ ఐటమ్స్ అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ. ఫోటో ఫ్రేమ్ కూడా నేను మీషోలోనే తీసుకున్నా. ప్రస్తుతం ఐ డెంట్ యాడ్ ఎనీ ఫోటో, కానీ లేటర్ ఆన్ నేను ఏదో ఒకటి పెడతా ఇందులో కూడా. మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ అది కూడా నాకు చెప్పండి. ఏదైనా ఐటమ్ సెట్ అవ్వలేదు అనిపించినా ఆర్ ఎల్స్ ఇంకేమైనా యాడ్ చేయాలనిపించినా ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.
And also, please do subscribe to Sweeties Life. See you in my next vlog. Bye.